పోయిరా లేకుంటే పోక ముందు ఎవరైనా పరిచయం ఉన్నోళ్ళు అట్లా ఉన్నోళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో? మాక్సిమం నాకు అందులో ఎవ్వరు లేరు. పోయిన తర్వాత నీ మనసు బాగా రైతు బిడ్డ 1-2 సార్లు నా స్టూడియోకి వచ్చాడు. అంతకు ముందు వేరే పాటల విషయంలో కలిసి ఉండే గను అని ఒక అబ్బాయి ఉంటాడు, నా శిష్యుడే. అతను గను ఇతను ఫ్రెండ్స్. ఆ రకంగా 2-3 సార్లు నా స్టూడియోకి వచ్చిండు. అన్న హాయ్ అన్న అని కలిసినాం. అంతవరకే, మేము జిగ్రీ కాదు, అంటే క్లోజ్ కాదు. అట్లనే శివాజీ అన్న తెలుసు మళ్ళీ అంతకు ముందు ఒక 2 ప్రోగ్రాంలో కలిసాం మేము. శివాజీ అన్నకు నేను శివాజీ అన్న అంటే నాకు ఎట్లా తెలుసు, కానీ శివాజీ అన్న కూడా నేను తెలుసు అంతకు ముందు 2 సార్లు. సో అయితే ఇప్పుడు హౌస్ లోకి పోయినాకనే నీకు పల్లవి ప్రశాంత్ కు జిగ్రీ ఫ్రెండ్షిప్ అయింది. కాకపోతే నేను బయట ఉండి 5 వారాలు చూశాను కదా, ఆ 5 వారాల్లో వాళ్ళందరూ నాకు ఆడియన్స్ కి ఎలా అయితే పరిచయం నాకు అలా పరిచయం అంతే. 5 వారాల్లో లోపల పోకముందు నేను బయట ఉన్నా కదా 5 వారాలు వైల్డ్ కార్డ్ లో వెళ్ళాను కదా, వైల్డ్ కార్డ్ లో వెళ్ళాను కాబట్టి ఆ 5 వారాలు నేను బయట ఉన్నాను, చూశాను కదా ఎవరేంటి అనేది. ఆ ప్రకారంగా నాకు కూడా కొంత ఇదేంది. పల్లవి ప్రశాంత్ గురించి చెప్పకుండా ఏం చెప్తావు నువ్వు? పల్లవి ప్రశాంత్ ఏంటంటే నాకు తెలిసి తను మంచి కష్టపోతుంది. అంటే తను మంచి స్ట్రాటజీ ఉన్న వ్యక్తి ఒక రకంగా. అతని స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ కష్టం, అంటే ఇది కష్టపడాలి, దీన్ని సాధించాలి అనే పట్టుదల గల మనిషి అతను. ఫస్ట్ అది ఉంది అతని దగ్గర. అతను ఏంటంటే ఓడిపోతే ఏడుస్తాడు అసలు, మూల కూర్చొని చాలాసేపు బాధపడుతుంటాడు. చాలా అంటే ప్రెస్టేజ్గా బాగా ఫీల్ అవుతాడు. నేను ఎందుకు ఓడిపోయినా అనే పట్టుదల ఉన్న మనిషి. అది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. అంటే గెలవాలి మళ్ళీ, నేను అసలు ఎందుకు ఓడిపోయా, నేను ఓడిపోవడానికి లేదు అనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి గట్టి పట్టుదల ఉన్నటువంటి మనిషి అని నాకు అది బాగా పట్టుదల ఎక్కువ మనిషి బాగా ఇష్టం. మెయిన్ ఏంటంటే నాకు ఇంకా బాగా ఇష్టం అంటే ఒక మామూలు అసలు ఏం తెలియదు, ఏదో కూరగాయలు అమ్ముకుంటూ, ఏదో పొలం దున్నుకుంటూ, పంటలు పండించుకుంటూ ఒక చాలా అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక బిగ్ బాస్ అంత పెద్ద వేదిక, అంటే నాలాంటి అనుభవం, అంటే కళలో, ఆర్ట్లో, పాటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మీరు పోవడం ఒకటి అంటే మనకు ఎంతో కొంత అవగాహన, అంటే అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉంటుంది మనకి. కానీ అతనికి ఏ అవగాహన లేకుండా కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి అనేటువంటి ఒక దాన్ని పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా అందరి చేత ఒక అభిమానం తయారు చేసుకొని అందరూ కూడా ఎంతోమంది 100 లక్షల మంది, 1000 మంది, లక్షల మంది అభిమానులు అందరూ ఆ కామెంట్లు పెట్టడం, అది బిగ్ బాస్ చూడడం, అతను ఇన్వైట్ చేయడం అనేది అది గొప్ప విషయం. సో లోపలికి వచ్చిన తర్వాత ఇతను ఎన్ని రోజులు ఉంటాడని అందరూ అనుకున్నారు. ఏదో వచ్చిండు అంతవరకే కానీ ఏం చేయగలడు అనుకున్నాడు. బట్ అతను కప్పు సాధించాడు. సో అంటే అది ఆ విషయం నాకు బాగా నచ్చింది. లోపల తను ఆడే విధానం అదంతా నచ్చి, ఒక రైతు బిడ్డ, పాట బిడ్డకు కంపల్సరీ ప్రకృతి సంబంధం ఉంటుంది. పాట, రైతు ఈ 2 కూడా ప్రకృతితో మమేకమైనవి. పాట ప్రకృతి నుంచి పుట్టింది, రైతు బిడ్డ ప్రకృతి కారుడు, కళాకారుడు, ప్రకృతికారుడు. సో ఆ రకంగా నేను కూడా అట్లా ఫిక్స్ అయిపోయినా. అతను రైతు బిడ్డగా పోయిండు, నేను నా పాటతోనే జీవితం కాబట్టి పాట బిడ్డగా నేను వెళ్తా. నా పాటను అవసరమైతే తన కోసం పంచుతాను ఫిక్స్ అయిపోయినాను. నాకు కప్పు అక్కర్లా, నేను కప్పు కోసం అసలు పోనీలేదు బిగ్ బాస్. నా పాటను 10 మందికి పంచుతూ అతన్ని ఆటలో, నా పాట ద్వారా అతనికి ఆటలో చైతన్యపరుస్తూ అందరినీ నన్ను నమ్ముకున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వినోదం పంచుతూ అందరూ అందులో మాట్లాడితే నేను పాటలతో పాటలాడిన, నేను పాట ద్వారా మాట్లాడతారు. మామూలుగా అయితే మీరు పాటలాడతారు. అది అన్న నేను మామూలుగా అడుగుదాం అనుకున్నా, అన్న నీకు పల్లవి ప్రశాంత్ కున్న రిలేషన్ ఏంది అని అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వే అసలు మొత్తం చెప్పేసినావు. రిలేషన్ అంటే ఇదే, అదే నేను బిగ్ బాస్ రిలేషన్. బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్ తోటి మన హౌస్ మేట్స్ అయినాం కదా. నిజంగా ఒక హౌస్ మేట్స్ అంటే కుటుంబ సభ్యులు కదా. సో అట్లనే నిజంగా నాకు ఆ కుటుంబ సభ్యుల్లో నా సొంత కుటుంబ సభ్యుడిగా ఒకలాగా అతను నాకు అయిపోయిండు. సొంత కుటుంబ సభ్యుడు అని చెప్పినావు, బాగానే ఉంది. అయితే ఆ సొంత కుటుంబ సభ్యుడు జైలుకు పోయినప్పుడు నీ పరిస్థితి ఎట్లా అనిపించింది నీకు?
చాలా బాధ అయింది. అనిపించింది? అంటే అంత కష్టపడి ఆట ఆడి అతని మీద పాటలు పాడినాను లోపల. అతని కష్టం చూసి, అతని ఏడుపు చూసిన, అతని ఆట చూసిన, ఇంతటి మనిషి కష్టపడి అసలు కప్పు కొడతాడా, అసలు ఈయన కప్పు ఎందుకు కొడతాడా అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కప్పు కొట్టుకుని వచ్చిండు. విన్నర్ బయటకు వచ్చేసరికి ఆ ఆనందం అందరూ కూడా దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే అతనికి మనసుతో గుండెతో ఓటేసేది. అట్లాంటిది ఒకేసారి అతని లైఫ్కి ఒక పోటు పడ్డట్టు అయిపోయింది. అది నేను తట్టుకోలేకపోయినా. అరే నేను ఇంత ప్రోత్సహించిన లోపల ఉండి బయటకు వచ్చినప్పుడు జైల్లో పోవడం అయిందని చెప్పి నాకు చాలా కలిసి వేసింది.